ఒక్కసారి మోదీ గారు కొంచెం రిలాక్స్ చేసి ఇచ్చారని చెప్పి ఆయన తల మీద కూర్చోకూడదు. ఆయన ఏ రోజు తిరిగి కొడతారో మీకు అన్ని గుర్తొస్తుంది ఆ రోజు. సో మీరు నేను కొత్త అజిటేషన్ చేస్తాను, దాన్ని చేస్తాను, దీన్ని చేస్తాను, సరే చేయి, చూద్దాం. ఈసారి ఏం చేయలేదు, నెక్స్ట్ టైం మక్కా లాఠీ చార్జ్ ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు సార్ ఈసారి ఇంత ఇంత ఎంత టైం ఎందుకు ఇచ్చారంటారు అసలు? అది మిస్టేక్, అది బీజేపీ చేసిన పెద్ద తప్పు. Day 2 దాకా పర్మిషన్ ఉండే, దాని తర్వాత లాఠీ చార్జ్ చేసి అందరిని అక్కడి నుంచి పంపించాలి ఉండే, అది చేయలేదు, అది చేసిన తప్పు. ఎందుకు ఆ టైం ఎందుకు ఇచ్చారు? ఏమన్నా ఉన్నది వెనకాల ఏం లేదు, అది బీజేపీలో నాకు ఇప్పుడు వాళ్ళ పార్టీ నడిమిట్లో వాళ్ళ ప్రధానమంత్రి కానీ ఆ యాక్సెస్ నాకు లేదు కదా. వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పారు, ముందే రాజీనామా చేస్తారని చెప్పారంట ఆయన. మీరు అడగవచ్చు ముందే రాజీనామా చేస్తే అయిపోతుండే కదా, కాదు. అప్పుడు వాళ్ళు కొత్త డిమాండ్ తీసుకొస్తారు, రాహుల్ గాంధీ చేసినట్లు. అది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఇంటి దగ్గర జితేంద్ర ప్రసాద్ గారు వచ్చి కలిసి చెప్పారు, మీకేం కావాలంటే పార్లమెంట్లో చర్చ కావాలన్నారు. ఎస్, టుమారో ఇట్ విల్ బి డన్ అన్నారు. వెళ్తూ మళ్ళీ పిలిచారు, ఆయన పిలిచి కాదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ఈ సెడ్ దట్ వీ విల్ డిస్కస్. సరే అని చెప్పి ఆయన కాదు మోదీ గారు రాజీనామా చేయాలని చెప్పారు. ఇది వీళ్ళకి కావచ్చు, వాళ్ళ టార్గెట్ నరేంద్ర మోదీ. అది ఈ పార్టీ అర్థం చేసుకోవట్లేదు. ఏదైతే ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ నిరాహార దీక్ష చేసి వీళ్ళందరూ ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ప్రొటెస్ట్ చేస్తే ఇది కాంగ్రెస్ ఎట్లా వాళ్ళ సైడ్ తీసుకు? కాంగ్రెస్ కాదు కదా, వీళ్ళందరూ కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ. దానికోసం రాహుల్ గాంధీ రాలేదు జంతర్ మంతర్కి, అస్సలు రాలేదు. ఆయన అక్కడ వెళ్ళి రోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు, అది కూడా ఇల్లీగల్. హై సెక్యూరిటీ ఏరియాలో మీరు ప్రొటెస్ట్ చేయకూడదు, మీ మీద కేసు ఉంటుంది. అది ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కేసు. చేయొచ్చా అసలు అట్లా ఒక ప్రధాని ఇంటికి అక్కడికి నో వే, అంతమందితో కూర్చొని? రిస్క్ అది. రేపు దాంట్లో ఒకడు తుపాకీ తీసుకొని ప్రధానమంత్రి ఇంటి లోపల ఎంటర్ అయితే ఆలోచించండి ఇంపాక్ట్ దాన్ని. డ్రామా చేయడానికి వెళ్ళాడు అంతే. టెలివిజన్ వాళ్ళు ఉన్నారు, చూపించారు, అంతా అయిపోయిన తర్వాత అంతా కుదిపేసి వెళ్ళిపోయాడు. కథ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ నుంచి చాయ్ తాగిపించాడు, వాళ్ళు నీళ్ళు తాగిపించి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఈసారి మాత్రం రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడారో అది కరెక్ట్గా మాట్లాడారు. నీట్ గురించి ఏదైతే తను ఎప్పుడైనా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడేవాడు, కానీ ఈసారి మాత్రం కొంచెం మంచిగా మాట్లాడాడు. మధు బంగారప్ప ఎందుకు రాజీనామా చేయట్లేదు? కర్ణాటకలో ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ లీక్ అయింది. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అంటున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయక్కర్లేదు, ఆయన పేపర్లో ఆయన పని కాదు, ఇది చూసుకోవాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, వాళ్ళు చూసుకోవాలి ఉండే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అచ్చా అంటే ఢిల్లీలో ఒక రూలు, కర్ణాటకలో బెంగళూరులో ఇంకో రూలు. ఆలోచించండి, దాని గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎక్కడైనా లీక్ అనేది ఏదైనా లీకే. దానికి దీనికన్నా ముందు యూపీఏ హయాంలో 16 సార్లు లీక్ అయింది పేపర్లు. ముందు నీట్ లేకుండే, ముందు జేఈ లేకుండే, అప్పుడున్న పేపర్ లీక్ అయింది. ఎయిమ్స్ పేపర్లు 6 సార్లు లీక్ అయింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంతమంది రాజీనామా చేశారండి? పంజాబ్లో 4 సార్లు లీక్ అయింది, వాళ్ళ ముఖ్యమంత్రికే తెలియదంట. ఆయన అంటాడు నాకు తెలియదు అంటున్నాడు, వాళ్ళ మంత్రి పక్కన కూర్చొని చెప్తున్నారు కాదు 4 సార్లు అయిందా? అచ్చా, ఎవరు రాజీనామా ఎవరు చేయలేదు. కేజ్రీవాల్ అసలు దాని గురించి మాట్లాడలేదు. ఈ సోకాల్డ్ ప్రొటెస్టర్స్, సోకాల్డ్ యూత్, సోకాల్డ్ స్టూడెంట్స్ దగ్గర అడిగినప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం, ఈ తర్వాత ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడైతే మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం కొన్ని రోజులు, ఏదో పిక్నిక్ వచ్చినట్లు, ఏదో వెకేషన్కి వచ్చినట్లు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఈ 10 రోజుల తర్వాత, ఈ పార్లమెంట్ సెషన్ తర్వాత మర్చిపోతారు. కానీ పిల్లలు ఎవరెవరు పట్టుబడ్డారు చూడండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను మోదీ గారి మీద నాకున్న కోపం అదే. మీరు యూ షుడ్ బీన్ టఫ్. మీరు మిమ్మల్ని బ్యాక్ చేయడానికి ఎంతో లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు, 330 మిలియన్ మీ వీడియో చూశారు. మీరు వాళ్ళ వైపున మీరు కొంచెం ఆలోచించాలండి. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళని లెట్ డౌన్ చేయకూడదు. ఐ షుడ్ బి టఫ్. మోదీ గారి ఇమేజ్ ఒకటి ఉంది, ఇప్పుడు అందరు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ నవ్వుతున్నారు, వీక్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. ఆల్రెడీ మన రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు 56 ఇంచెస్ చెస్ట్ ఎక్కడ ఉంది, అది ఉంది, దాన్ని. ఇప్పుడు మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి, మీరు టఫ్గా ఉండాలండి. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ యూ షుడ్ సెడ్ నాన్ సెన్స్. అంటే టఫ్ అంటే అన్ని రోజుల తర్వాత కూడా అక్కడ పోలీసులు వీళ్ళ మధ్యన ఘర్షణ ఎంతసేపు పడుతుందండి? కొట్టి పంపిస్తే ఒక అర్ధ గంటలో మొత్తం క్లీనప్ అయిపోతుంది. అది ½ అన్ అవర్లో క్లీనప్ చేయొచ్చు. మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని తీసుకురండి, సిఆర్పిఎఫ్ని తీసుకొని ఖతం చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా కొడతారంటే మళ్ళీ 10 రోజుల నుంచి లేవలేడు బెడ్ మీద నుంచి, అట్లా ఉంటుంది వాళ్ళు కొట్టడం. మేము కూడా తిన్నాం చాలా మటుకు. నవనిర్మాణ్ మూమెంట్ జేపీ గారిది రాజ్భవన్ రోడ్ దగ్గర చాలా సార్లు తిన్నాం పోలీసుల దగ్గర నుంచి. ఉందే తారక రామారావు థియేటర్ దగ్గర, అక్కడ కాచిగూడలో ధర్నా చేస్తున్నాడు, తారక రామారావు థియేటర్ లోపల అక్కడ దూరిపోయాం మేము కూడా. పోలీసు వాళ్ళు కొట్టినప్పుడు లోపల వచ్చి పోలీసు వాళ్ళు కొట్టిండు, మళ్ళీ థియేటర్ లోపల వచ్చి. అన్ని మేము కూడా తిన్నాం దాన్ని. ఆ టైంలో ఉండేది, ఆ ప్యాషన్ ఉండే యంగ్స్టర్. కానీ ఇట్లాంటి ఏం చెప్తారు, ఒక ఇల్లీగల్ యాక్ట్స్ మేము చేయలేదు. గవర్నమెంట్ని థ్రెటన్ చేయడము, మేము మిమ్మల్ని అది చూసుకుంటాం, మిమ్మల్ని ఇది చేస్తాం. ఎవరండి వీళ్ళు?
హూ డు దే థింక్ దే ఆర్? అండ్ నేను రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధమ్కిస్తున్నాడు, మేము 3 గంటలకు రాకపోతే మేము చూసుకుంటాం, మళ్ళీ మేము ధర్నా చేస్తాం. ఈసారి వచ్చినప్పుడు కొట్టాలంతే, మంచి కర్ర తీసుకొని కొడితే అర్థమవుతుంది కొడుకులకి ఏముందనేది. మీకు జెన్యున్ ప్రొటెస్ట్ ఉండే, మీ జెన్యున్ డిమాండ్స్ అంగీకరించారు, అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎందుకు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలి? ఇఫ్ యూ విత్డ్రా ద ఎఫ్ఐఆర్ యాజ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ ఐ కెన్ స్టిల్ ఫైల్ దట్ ఎఫ్ఐఆర్. అని ఆపలేరు మీరు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దాంట్లో 4 ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 200 మంది ఇంజర్డ్ అయ్యారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అంటారు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. వీళ్ళకి ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తున్నారు? మా హస్బెండ్ని, మా తమ్ముడిని, మా అమ్మాయిని పోలీసులో ఉన్న వాళ్ళని కొట్టారు వీళ్ళు, మేము ఎందుకు ఇడవాలి? వీళ్ళు ఇడవం, మేము వీళ్ళంట పడతాం మేము అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు వాళ్ళని. అది గవర్నమెంట్ చేయాల్సింది. గవర్నమెంట్ షుడ్ సపోర్టెడ్ దెమ్ అండ్ సెడ్ పోలీసు వాళ్ళ మీద చేసిన వాళ్ళకి బెయిల్ లేదు. సింపుల్ యాజ్ దట్. ఇక్కడ తెలంగాణలో కూడా అదే రూల్ ఉంది. మీరు పోలీసు వాళ్ళు కొడితే అంతే సంగతి. బికాజ్ దే ఆర్ మెన్ ఇన్ యూనిఫామ్. వాళ్ళకి ఒక లా అండ్ ఆర్డర్ చూసుకోవడానికి వచ్చారు వాళ్ళని మీరు కొడితే అంతే సంగతి. ఇక్కడ ఈ ప్రొటెస్ట్ వల్ల ఒరిగింది ఏంటంటారు? అసలు ఏం జరిగింది? అసలు రేపటి రోజున బీజేపీ ప్రజల ముందుకు వచ్చి ఏం చెప్తుంది? అసలు ఏం చెప్తారు? మేము కమిషన్ పెట్టాం, ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టాం, ఇంకేం చేయమంటారు? ఎడ్యుకేషన్ ఇస్ కన్కరెంట్ సబ్జెక్ట్. అంటే స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటికి పవర్స్ ఉన్నాయి. ఇదంతా సెంట్రల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం. అది కూడా ఎన్టీఏ కండక్ట్ చేయబోతున్న ఎగ్జామ్స్. రేపు 10th క్లాస్ పేపర్ లీక్ అవుతుంది తెలంగాణలో. ఎవరు రెస్పాన్సిబుల్ అండి? మోదీ కాదు కదా, రేవంత్ రెడ్డి కదా. రాజీనామా చేస్తారా? చేయాలి కదా. రాహుల్ గాంధీ చెప్పిండు, ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి, మోదీ చేయాలి. ఇక్కడ గ్రూప్ 4 లీక్ అయింది కదా కేటీఆర్ టైంలో, కేసీఆర్ సమయం. ఏమన్నాడు కేటీఆర్? గుజరాత్లో 13 సార్లు పేపర్ లీక్ అయింది, నేను ఎందుకు రాజీనామా చేయాలంటున్నాను? ఆలోచించండి. వాళ్ళ దానికి వచ్చినప్పుడు అన్ని డైలాగ్ మారిపోతుంది. గుజరాత్లో 13 సార్లు లీక్ అయిందంట, దానికోసం నేను ఎందుకు రాజీనామా చేయాలి? అక్కడ ఎవరు రాజీనామా చేశారని అడుగుతాను. నీ స్టేట్ గురించి మాట్లాడా ముందు, నువ్వు గుజరాత్కి ఎందుకు వెళ్తున్నావు? సేమ్ విత్ కర్ణాటక. అక్కడ చెప్పినప్పుడు రూల్ మారిపోయింది. శివకుమార్ అంటున్నాడు కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ కాదు, ఆయన పేపర్లన్నీ ఆయన చూసుకుంటున్నాడా, ఆయన సెక్యూరిటీ గార్డా అని అడుగుతున్నాడు. ఇదే కదా నీటిది కూడా జరిగింది. అంటే ఎవరైతే దాని కింద ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కదా. అరెస్ట్ కింద ఒకటే కాదు, ద టాప్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. దానికోసం మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోతే కూడా మీకు మారల్, యాజ్ అ టీమ్ క్యాప్టెన్ మీరు రెస్పాన్సిబుల్. టీమ్ ప్లేయర్ ఏదైనా చేశాడని చెప్పి నాకు తెలియదు వాడేం చేస్తాడు, నాకు సంబంధం లేదని చెప్పలేదు. యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. డిసిప్లిన్ మీ దగ్గర ఉంటుంది. వాడు ఏం చేసినా కానీ, మీ టీంలో ఎవరైనా ఏం చేసినా కానీ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మీ సిస్టంలో ఉంటుంది, ఆ ప్రాసెస్ మెయింటైన్ చేయడం మీ దాంట్లో ఉంటుంది, ఆ సిస్టమ్ మెయింటైన్ చేయడం మీ దాంట్లో ఉంటుంది. అది మోదీ గారు ఇప్పుడు చేశారు. ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టారు, చాలామంది అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ చట్టం తీసుకొచ్చారు, చట్టం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అది కాకుండా నందన్ నీలకేని టీంలో ఒక టీం పెట్టి 4-5 పెట్టి దే ఆర్ గోయింగ్ టు సజెస్ట్ చేంజెస్ ఇన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. కానీ అప్పుడు కూడా నేను అదే రిపీట్ చేస్తున్నాను, రేపు ఇది స్టేట్ లెవెల్లో జరిగితే ఏం చేస్తారు? అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు మోదీ గారు కాదు కదా, అప్పుడు చట్టాలు లేవు. క్వశ్చన్స్ ఎందుకు బీజేపీ అంటే క్వశ్చన్ చేయట్లేదు? అది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను. అంటే ఇన్ని రోజులు, ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఎందుకు అసలు బీజేపీ నాయకులు ఇక్కడ అంటే తెలంగాణలో బంగారప్ప రెసిగ్నేషన్ ఇవాళ దాకా అడగలేదండి బీజేపీ వాళ్ళు. కర్ణాటకలో కూడా ఎవరో 2-3 అక్కడిక్కడ చెప్పారు, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా ధర్నా చేయొచ్చు కదా ఒకటి. ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఏబీవీపీ వాళ్ళు, బీజేవైఎం వాళ్ళు అక్కడ వెళ్ళి ధర్నా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ప్యూర్ లీడర్షిప్ ఫెయిలియర్. మీరు వీళ్ళు వచ్చి ఇక్కడ ఇంత హంగామా చేసినప్పుడు మీరు బెంగళూరులో ఎందుకు చేయలేదు, చండీగఢ్లో ఎందుకు చేయలేదు? అది మీరు అడగాల్సిన ప్రశ్న. మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాది అంటే రాహుల్ గాంధీ వల్లనే ఇది ఎంత జరిగిందని చెప్పేసి ఇక్కడ పెద్దది మీరు చూస్తే నెక్లెస్ రోడ్లో ఎంత పెద్ద చేశారో మీరు చూసారు, ఎంతమంది వచ్చారు. రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో కాలు కూడా పెట్టలేదు, ఆయన వల్లనే రాజీనామా అయిందని చెప్పేసి ఎంత పెద్ద వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు క్రెడిట్ తీసుకుంటారు? వాళ్ళకి తెలుసు అది ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేపించారు. వాళ్ళు డివైఎఫ్ఐ గారు ఉన్నారు, డివైఎఫ్ఐ వాళ్ళు ఏఐడిఎస్ఏ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేసేది ఇదంతా. మళ్ళీ కాంగ్రెస్కి ఎక్కడి నుంచి క్రెడిట్ వస్తుంది? ఎందుకు యూత్ కాంగ్రెస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో? ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఇదంతా. దానికోసం రాహుల్ గాంధీ నేను చెప్పాను చూడండి, ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళారు, ఇక్కడికి రాలేదు జంతర్ మంతర్కి.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలిటిక్స్ వాళ్ళది, ఇది వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ఆడుకుంటారు. ఇది వాళ్ళ దగ్గర లీక్ అయినప్పుడు ప్రాబ్లం లేదు. కేరళలో ఇప్పుడు కూడా అసెంబ్లీ బయట, సెక్రటేరియట్ బయట పెద్ద పెద్ద ధర్నాలు నడుస్తున్నాయి ఎన్నో రోజుల నుంచి. ఉద్యోగం పేపర్ ర్యాంక్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాలేని చాలామంది ధర్నాలు కూర్చున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు? అక్కడ ఉంది కూడా వాళ్ళ గవర్నమెంటే కదా. సరే, అది మొదలైంది కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి. అక్కడ పేపర్ లీకేజ్ ఎన్నోసార్లు అయినాయి. దాని గురించి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని వాళ్ళని అందరినీ? ఇక్కడ మీరు అన్నీ అడుగుతారు, అక్కడ మీ దగ్గర జరిగినప్పుడు లేదు. మధు బంగారప్పని ఫోన్ ఎత్తి రాజీనామా చేయరా అంటే చేస్తాడు రాహుల్ గాంధీ చెప్పినది. ఓరప్ప కూడా అనొచ్చు ఒకసారి, చెప్పలేము. నువ్వు ఎవరు అడగొచ్చు ఒకసారి. కానీ అనుకుంటాను రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేయలేదు, అడగలేదు. కానీ మోదీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కానీ మా వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదు. మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టం. దీని ఇంపాక్ట్ రేపు ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఇప్పుడు మోదీ గారు వీడియో అయిపోయింది, ఇదంతా అయిపోయింది. రేపు వీళ్ళు తీసుకునే కార్యాచరణ ఎలా ఉంటుంది? బీజేపీ కార్యాచరణ అనేది ఎలా ఉంటుంది అసలు? అమిత్ షా గారు మొన్న అన్నారు పార్లమెంట్లో, ఢిల్లీ రైట్స్ మర్చిపోయారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఢిల్లీ రైట్స్లో పాల్గొన్న వాళ్ళు, అంటే పోలీస్ ఆఫీసర్ని చంపిన వాళ్ళు, రైట్స్ చేసిన వాళ్ళు, షాపులు తగలబెట్టిన వాళ్ళు, రాళ్ళు విస్తున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. 30 మందికి ఎంతో బెయిల్ వచ్చింది, మిగతా అందరు 900 మంది ఎంతో జైల్లో ఉన్నారు ఇంకా అని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. ఆలోచించండి. మనందరూ ఇది వారం తర్వాత మర్చిపోతాం, కానీ ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ ఉంటుంది చూడండి. ఒకసారి సుప్రీంకోర్టు అది ఎఫ్ఐఆర్ బ్యాన్ లిఫ్ట్ చేశారో మళ్ళీ పోలీసులు వెంట పడతారు. ముంబైలో జరిగింది మన డెమాన్స్ట్రేషన్, పర్మిషన్ లేకుండా డెమాన్స్ట్రేషన్ తీశారు. అందరు ఇంటికి చేరుకున్నారు పోలీసు వాళ్ళు, ఒక్కొక్కరిని తీసుకెళ్లారు. పొద్దునుంచి రాత్రి దాకా కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. అప్పుడే వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇక ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూశారు వాళ్ళు. ఓకే, ఇది వీళ్ళకి ఇప్పుడున్న పిల్లలు నేర్చుకోవాలి. అంతా చెప్పినట్లు పేద రొమాంటిసైజ్డ్ బంగ్లాదేశ్ లేకుంటే నేపాల్ కాదు ఇది. అక్కడ గవర్నమెంట్స్ ఇన్ఎఫెక్టివ్ ఉండే, గవర్నమెంట్ అనే లేదకుండే అక్కడ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, అది మోదీ గారు చూపిస్తున్నారు. కానీ మోదీ గారు, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఈజ్ వెరీ వీక్ ఇన్ దిస్. చాలా వీక్గా వచ్చారు దీంట్లో బయటికి. ఆయన టఫ్గా ఉండాలి ఉండే. షుడ్ హావ్ గాన్ ఆఫ్టర్ దిస్ ఫెలోస్.